రాష్ట్రంలో ఒకటి సంచలనం రాబోతుందని చెప్పేసి అంటారు. ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటారు. ఎంతవరకు నిజమన్నా? అన్న నేను జ్యోతిష్యుడిని కాదు, వేణుస్వామిని కాదు. కాకపోతే ఉప ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే ఉప ఎన్నికలు ఏ రకంగా వస్తాయి అంటారు? మళ్ళీ చెప్తున్నా, నేను ఏ రకంగా వస్తాయో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి పోయినప్పుడు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎన్నికైన పార్టీ నుంచి పొందిన పదవి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రిజైన్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు 2/3 మెజారిటీ కనుక బయటకు వస్తే అది రాజ్యాంగబద్ధంగా ఫిరాయింపుదారుల చట్టం ప్రకారం ఉంటుంది. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీకి పోయేటప్పుడు రాజీనామా చేయడం అనేది బేసిక్ నైతిక బాధ్యత. వీళ్ళు బర్రెలో సంతలో బర్రెలు కాదు, గొర్రెలు కాదు, హార్స్ ట్రేడింగ్ అంటారు దీన్ని. నువ్వు ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచినప్పుడు ప్రజలు నీకు ప్రతిపక్షంలో ఉండమని ఇస్తే నువ్వు నీ స్వలాభం కోసం, నీ సూట్ కేసుల కోసం ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, నా నియోజకవర్గ అభివృద్ధికి పోవాలని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. మన చెవిలో కాలీఫ్లవర్ క్యాబేజీ పెట్టడమే. ఈ పార్టీలు మారే నాయకుల్ని రాళ్లతో కొట్టాలని చెప్పి మా రేవంత్ అన్న చెప్పిండు. ఖచ్చితంగా రేవంత్ అన్న ఇప్పుడు రాళ్ళగుట్ట, కంకరగుట్ట తీసుకోవాలి, రాళ్లతో కొట్టది. మరి ఎవరు కొడతారు, ఎవరు చంపుతారు అనేది రేవంత్ అన్న చూసుకోవాలి. అది కాకుండా నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి లేరు, అక్కడ హోంశాఖ లేరు. ఎందుకంటే ఈ మధ్య బాగా క్రైమ్ రేట్స్ అనేవి పెరిగిపోయాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు తెలంగాణలో ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. అసలు హోంశాఖ కానీ లేకపోతే ఇప్పటిదాకా విద్యాశాఖలో మనం చూసినా కూడా నిరుద్యోగులు ఎంతోమంది రోడ్ల మీద ఉన్నారు. అసలు ఏంటి, ఎటు వెళ్తుంది మన ప్రభుత్వ వైఖరి అని మీరు అనుకుంటున్నారు? చాలా ఫాస్ట్గా మూసీ నది ప్రక్షాళన కోసం మూసీ నదికి మేకప్ వేయడానికి లండన్ నుంచి మేకప్ మ్యాన్లను తీసుకొస్తున్నాడు రేవంత్ అన్న. ఆయన మరి నదికి మేకప్ ఎట్లా వేస్తాడో, నదిని బ్యూటిఫికేషన్ ఎట్లా చేస్తాడో, మూసీ నది మురుగు కాలువలకు అందాలు ఎట్లా తీస్తాడో, ఎక్కడ లిప్స్టిక్ పెడతాడో, ఎక్కడ కాటుక పెడతాడో, మరి మూసీ నది బ్యూటిఫికేషన్ మీద 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు రేవంత్ రెడ్డి గారు? నిరుద్యోగుల సమస్య ముఖ్యమా మీకు? మూసీ నదిని 1,50,000 కోట్లతో అభివృద్ధి చేయడం ముఖ్యమా? ఇది ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు, ఇది వైబుల్ ప్రాజెక్ట్ కాదు, ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా చేయడం అసాధ్యము. బాగా డబ్బులుండి అన్ని పనులు అయిపోయాక, మొత్తం ధనిక రాష్ట్రం అయిపోయాక అప్పుడు పెట్టుకోవాల్సిన పనులు ఇప్పుడు పెడుతున్నారు. ఇది మేనిఫెస్టో లేదు, ప్రయారిటీ కాదు. ఇది పాగల్గాళ్ళు పిచ్చితుక్కుల ప్రాజెక్టుగా మిగిలిపోతుంది. గతంలో ఒక ఆయన కాళేశ్వరరావు అని చేసిండు, 1,50,000 కోట్లతో కాళేశ్వరం కట్టిండు. ఇవాళ ఏమైంది? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. ఇప్పుడు ఏ ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు, ఏ ప్రజలు కోరుకున్నారు, ఎవరి కోరిక మేరకు, ఎవరి డిమాండ్ మేరకు మూసీ నదిని బ్యూటిఫికేషన్ చేస్తుండు. ఒక ఆయన హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే కనపడాలి, హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళ కన్నా మంచిగా చేస్తా అన్నాడు. ఏమైంది మరి? అట్లనే ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నాడు, వినేటోడు రిపప్ అయితే చెప్పేటోడు కేసీఆర్ అని. గతంలో కేసీఆర్ కొండేరిపప్పు అయ్యిండు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గజనీ రెడ్డి అవుతాడా, మూసీ రెడ్డి అవుతాడా, సైకో కచరా అవుతాడా అనేది ప్రజలే తెలుసుకోవాలి. నేను మాత్రం మా రేవంత్ అన్నగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, నాటు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని నిన్న మొన్న బయటకు తీసుకొచ్చారు. కానీ నిరుద్యోగుల మీద మాకు ప్రేమ ఉంది, అటు రైతుల మీద ప్రేమ ఉంది, అందరి మీద ప్రేమ ఉంది. కాబట్టి ఇటు రైతు రుణమాఫీ చేసినాం, నిరుద్యోగుల్లో కోరినట్టు పరీక్షలు వాయిదా వేసామని చెప్పేసి అంటుండ్రు రేవంత్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, ఒకళ్ళు బేవకూఫ్ అయితే ఒకళ్ళు బద్మాష్ అవుతారు. మరి ఇక్కడ బేవకూఫ్లు ఎవరో బద్మాష్గాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నిన్న కమ్మ సంఘం మీటింగ్లో ఏం చెప్తున్నాడు? నిరసన తెలపడం ప్రజల హక్కు, మా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు, అమెరికాలో కూడా నిరసన తెలిపారని చెప్తున్నాడు. మరి నిరసన తెలిపినందుకు మా ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే చెట్లల్లో పుట్టల్లోకి వెళ్ళి పోలీసులని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులని, రకరకాల ఫోర్సులను పంపించి కొట్టించింది ఎవరు? గతంలో కేసీఆర్ కూడా ఇట్లా ఎప్పుడు కూడా పోలే. చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన గజనీగాడేవాడు? ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని తిరిగినోడేవాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మా విద్యార్థుల్ని కొట్టించినోడేవాడు? కాబట్టి మా విద్యార్థుల్ని కొట్టించిన ఎవడైనా వాడు గజనీయే. మాకు మా విద్యార్థులని నిర్బంధంలో పెట్టిన వాడు ఎవడైనా తెలంగాణ వ్యతిరేక శక్తులే. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, మీ ముఖ్యమంత్రి సీట్ అనేది మా నిరుద్యోగులు పెట్టిన భిక్ష. దయచేసి ప్రజాపాలన చేస్తా అంటున్నారు కదా, మీరు ప్రజాపాలన చేయండి కానీ దగాపాలన చేయకండి. నిరుద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు కడదాకా పోలేదు. కాబట్టి ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే చంద్రబాబు నురికిచ్చినట్టు కొడతాం. నువ్వు రేవంత్ అన్నగా ఉండాలని కోరుకుంటున్నావు. నువ్వు రైఫిల్ రెడ్డిగా ఉన్నావు గతంలో, ఇప్పుడు రేవంత్ అన్న అయినావు. దయచేసి నువ్వు సైకో కచరా కావద్దని కోరుకుంటున్నాం. అన్న ఆల్రెడీ ఏమన్నారంటే మీరు రేవంత్ రెడ్డి అని అన్నారు కదా, ఇప్పుడు రేట్ ఎంత రెడ్డి అని కూడా కొంతమంది అంటున్నారన్న. మరి దీనికి మనం ఏం చెప్పాలి? ఏ పేరైనా తల్లిదండ్రులు పెట్టిన పేరు అనేది ఉంటుంది. మనం చేసే పనులు మంచి పేరు అయితే మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు అయితే చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఉన్న పాలకులు కచరా పనులు చేస్తే ఆయన కచరా అని పెట్టారు. మరి ఈయన రేవంత్ అన్న అని పేరు పెట్టినాం. రేవంత్ అన్న లాగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు మీ టీవీ ఛానళ్ళల్లో పెడుతున్నారు రేవంత్ రెడ్డికి ఏం పేరు పెట్టాలని. ఒక ఆయన గజనీ రెడ్డి అని పెడుతున్నాడు, ఒక ఆయన మూసీ రెడ్డి అని పెడుతున్నాడు, ఒక ఆయన సైకో కచరా అని పెడుతున్నాడు, ఒక ఆయన రేటంత రెడ్డి అని పెడుతున్నాడు. నేను ఇవన్నీ కాదు, మా రేవంత్ అన్న లాగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.